తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. ఆరోగ్యవంతులైన పౌరులే సుసంపన్న దేశ నిర్మాతలవుతారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అందుకే కూటమి ప్రభుత్వం హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా పనిచేస్తోందన్నారు. ప్రజలు మంచి ఆహారపు అలవాట్లు, చక్కని జీవన విధానాలు పాటిస్తూ ఆసుపత్రులకు దూరంగా ఉండాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా తక్కెళ్లపాడులో లలితా గ్రూప్ నూతనంగా నిర్మించిన 600 పడకల ఆసుపత్రిని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఆసుపత్రిలోని ముఖ్యమైన విభాగాలను పరిశీలించారు. అత్యాధునిక ఎంఆర్ఐ యంత్రాన్ని పరిశీలించి పనితీరు, ప్రయోజనాలను అడిగి తెలుసుకున్నారు. ఆధునిక వైద్య పరికరాలు, ఏఐ సాంకేతికత వినియోగం, ఆన్లైన్లో రోగుల హెల్త్ రికార్డులు వంటి అంశాలపై ఆరా తీశారు. అనంతరం సభలో మాట్లాడిన చంద్రబాబు 32 విభాగాల్లో ఒకే చోట వైద్య సేవలు అందించేలా ఆసుపత్రిని నిర్మించిన యాజమాన్యాన్ని అభినందించారు. లలిత ఆసుపత్రి ద్వారా పేద, మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందాలని ఆకాంక్షించారు. ఆరోగ్యానికి మించిన ఆస్తి లేదన్న చంద్రబాబు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నవారే నిజమైన ధనవంతులన్నారు. సంజీవని ప్రాజెక్టుతో అత్యాధునిక వైద్య సేవలను ప్రజలకు ఇంటి వద్దే అందించేలా చర్యలు చేపడుతున్నట్లు సీఎం తెలిపారు. లలిత హాస్పిటల్ ఒక ల్యాండ్ మార్క్ ఇన్స్టిట్యూట్ గా తయారు కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్న మనిషికి ఆరోగ్యాన్ని మించిన ఆస్తి లేదు. సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నవాడే నిజమైన ధనవంతుడు. మేము సంజీవని ప్రాజెక్ట్ తీసుకొచ్చాం. ఇది కంప్లీట్ హెల్త్ కేర్ ప్రోగ్రామ్. ఇందులో ప్రివెంటివ్, ప్రిడిక్టివ్, క్యూరేటివ్ విధానానికి శ్రీకారం చుడతాం. ఒక విధంగా ఆలోచించాలంటే ఒకప్పుడు పేషెంట్ డాక్టర్ కోసం, హాస్పిటల్ కోసం వెయిట్ చేస్తా ఉంటే ఇప్పుడు గవర్నమెంటే సంజీవని ప్రాజెక్టు ద్వారా ఎప్పటికప్పుడు మీకు గుర్తు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందరికి చిన్న పెద్ద వ్యత్యాసం లేకుండా 2,50,000 పెట్టి యూనివర్సల్ హెల్త్ వస్తుంది. ఎన్టీఆర్ వైద్య సేవ ఉంటుంది. సీఎం రిలీఫ్ ఉంటుంది. పేదవాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడడానికి ఏమేం చేయాలో అవన్నీ చేస్తాం. మీలో జాగ్రత్త అవసరం. ఇక్కడ డాక్టర్స్ ఉన్నారు, నేను ముందే చెప్పాను. మీరు పేషెంట్లు కాకుండా చూడమని, చూసుకోమని. అదే మరి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీరు కూడా హాస్పిటల్కి పోకపోతే దట్ ఈస్ ది బెస్ట్ లైఫ్. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. హాస్పిటల్సే కాకుండా యోగాకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం, ధ్యానానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం, ప్రాణాయామానికి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. వైసీపీ హయాంలో తెచ్చిన నాసిరకం మద్యం వల్ల ప్రజల్లో ప్రాణాంతక వ్యాధుల వ్యాప్తి గణనీయంగా పెరిగిందని మంత్రి సత్యకుమార్ అన్నారు. ప్రజారోగ్యాన్ని కాపాడే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుందన్నారు. లివర్ కేసులు 2020లో కొత్తగా వచ్చిన కేసులు మన రాష్ట్రంలో 2020 నాటికి 4,917 ఉంటే 2024 మనం చేసినప్పుడు ఆ సంఖ్య కాస్త 11,223 పోయిందంటే 250% కొత్త క్యాన్సర్ కేసులు 4 సంవత్సరాల కాలంలో వచ్చాయి. 15,058 కిడ్నీ కేసులు 2020 సంవత్సరంలో కొత్త కిడ్నీ కేసులు వస్తే 2024 మన కూటమి ప్రభుత్వం వచ్చే నాటికి ఆ సంఖ్య కాస్త 23,557 పోయిందంటే 1.5 టైమ్స్ 75% పెరిగింది. రీసెర్చ్ చేస్తే మద్యం కారణంగా వచ్చిన కేసులని విషయం అర్థమైంది. ఎటువంటి ఆరోగ్య వ్యవస్థను మనం వారసత్వంగా తీసుకున్నాం, దాన్ని ఏ రకంగా సరిదిద్ది మళ్ళీ గాడిన పెట్టి ఆరోగ్య ప్రజలందరినీ తన కుటుంబ సభ్యులుగా భావించి ఆరోగ్య సంరక్షణ చేపట్టే బాధ్యత ముఖ్యమంత్రి గారు, కూటమి ప్రభుత్వం తీసుకున్నారనే విషయాన్ని నేను చెప్పదలుచుకున్నాను. ఇక్కడ దశాబ్దాలుగా లలిత ఆసుపత్రి వైద్య సేవల రంగంలో ప్రజల నమ్మకాన్ని చూరగొందని ఆ సంస్థ సీఈఓ అనురాగ్ పోలవరపు అన్నారు. మరిన్ని అత్యుత్తమ సేవలను అందించేలా ఆసుపత్రి పనిచేస్తుందన్నారు. గత 36 సంవత్సరాలుగా 15 లక్షలకు పైగా రోగులకు సేవలు అందించాము. మా ఈ 3 దశాబ్దాల్లో ఎన్నో మైలురాళ్లు, జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు మా సంస్థ సాధించింది. ఈ ప్రయాణంలో మాకు లభించిన అతి పెద్ద గుర్తింపు ఏ అవార్డో కాదు. 1990లో మా వద్ద చికిత్స పొందిన కుటుంబాలు ఈ రోజు తమ పిల్లలను, మనవళ్లను మా వద్దకు తీసుకొస్తున్నాయి. ఆ నమ్మకం, ఆ అనుబంధం, ఆ ప్రేమ ఏ అవార్డు కన్నా కూడా గొప్పది. లలిత ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల నరేంద్ర, బూర్ల రామాంజనేయులు, నక్కా ఆనందబాబు, జోలకంటి బ్రహ్మారెడ్డి, చింతమనేని ప్రభాకర్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజా సహా పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.